ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై సంవత్సరంలో 4 సార్లు ఓటు హక్కు నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత విధానంలో 18 సంవత్సరాలు నిండిన యువత కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఏడాదిలో ఒక్క జనవరి 1న మాత్రమే అవకాశం ఉంది. దీనివల్ల జనవరి 1 తర్వాత 18 ఏళ్లు నిండే యువత ఓటు నమోదుకు దాదాపు ఏడాది కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జాప్యం లేకుండా ఓటు హక్కు నమోదుకు కేంద్రం ఏడాదిలో 4 సార్లు అనగా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరు నెలలో 1న ఇలా ఏడాదికి 4 సార్లు ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పిస్తూ చట్టాల్లో సవరణలు చేసింది. కాగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లోనూ ఈ విధానం అమలవుతోంది. అయితే గ్రామ పంచాయతీల్లో మాత్రం ఈ అవకాశం లేదు. కాగా ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణలు చేయడం వల్ల గ్రామాల్లోనూ 4 సార్లు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సభలో లేనందున ఆయన బదులుగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా సభ దీన్ని ఆమోదించింది. దీని ద్వారా మొదటిసారి ఓటు నమోదు చేసుకునే యువతకు మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది.